హాయ్, డాక్టర్ లతా పోతుగంటి అండి. అవైలబుల్ అట్ మెడిస్టార్ హాస్పిటల్ ఇంద్రేశం. ఇప్పుడు 9 నెలల ప్రెగ్నెంట్ ఫీమేల్ వచ్చేసి వెళ్ళారండి. మేడం 9 నెలలు పడ్డాయి కదా, నేను ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలా ఉండాలి ఏంటి అని అమ్మాయి కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నారు. సో 9 months పడ్డ తర్వాత అసలు ప్రెగ్నెంట్ ఫీమేల్ ఎలా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇవాళ మనం తెలుసుకుందాం. మ్యాక్సిమం ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంత మంచిగా వాటర్ కంటెంట్ తీసుకుంటే డెలివరీ పెయిన్స్ అనేవి అంత తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ 9 months బేబీ వెయిట్, నీరసం ఇవన్నీ కొంచెం ఎక్కువ అవుతాయి కాబట్టి ఫుడ్ కూడా ఫ్రీక్వెంట్గా అంటే 2-3 hours ఒకసారి 2-3 hours ఒకసారి ఫుడ్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మీరు అవుట్ సైడ్ ఫుడ్స్ తీసుకొని ఏదైనా జీఈ సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, దానివల్ల ఫాల్స్ పెయిన్స్ కూడా మీకు ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి కాకుండా ప్యూర్గా ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది అడ్వైజబుల్. అట్ ద సేమ్ టైం కొన్ని ఫుడ్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి, లైక్ కాన్స్టిపేషన్ వచ్చే ఫుడ్స్ కానీ, లేదు అని అంటే స్పైసీ ఫుడ్స్ కానీ, మసాలా ఫుడ్స్ కానీ ఇలాంటివి మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్. బికాస్ అనవసరంగా ఫాల్స్ పెయిన్స్ కానీ ఫాల్స్ లేబర్స్ కానీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో బెటర్ హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విత్ అడిక్వేట్ ఫ్లూయిడ్ కంటెంట్. అలాగే ఎక్కువగా యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు నార్మల్గా లేబర్ స్టార్ట్ అవ్వాలి అని అంటే యాక్టివ్గా ఉండాలి. మంచిగా వాక్ చేసుకోవడం, తిన్న తర్వాత ఒక 20 minutes or half an hour 3 పూటలా వాక్ చేయడం. గైనకాలజిస్ట్ ఎలాగో మీకు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అనేవి నేర్పిస్తారు. ఆ ఎక్సర్సైజెస్ చేసుకోవడం. బట్ ఎనీథింగ్ యూ డూ, ఎక్సర్సైజెస్ చేసినా ఏమి చేసినా పక్కన ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి. సింగిల్గా మాత్రం మనం అటెంప్ట్ చేయకూడదు. బికాస్ ఆ వెయిట్కి మనం ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు వీ మైట్ స్లిప్ ఆల్సో. సో పక్కన ఒక మనిషిని పెట్టుకొని నీట్గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మూమెంట్స్ చెక్ చేసుకుంటూ ఏదైనా పెయిన్ స్టార్ట్ అవుతున్నాయా, డిశ్చార్జెస్ స్టార్ట్ అవుతున్నాయా ఇలాంటివి అబ్జర్వ్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్గా గైనకాలజిస్ట్ని వీక్లీ వన్స్ కలవాల్సి ఉంటుంది 9th month వచ్చిన తర్వాత. సో వీక్లీ వన్స్ కలుస్తూ జాగ్రత్తగా ఉంటే డెలివరీ అనేది సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే మెడిస్టార్ హాస్పిటల్లో నేను అవైలబుల్ ఉంటాను. యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.